లక్ష్మీదేవి జననానికి సంబంధించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. అందులో ఒకటి ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణు పురాణం ప్రకారం దూర్వాస మహర్షి కల్పవృక్ష మాలను దేవేంద్రుడికి బహుకరిస్తాడు. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకి వేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రింద పడేసి కాళ్ళతో తొక్కుతుంది. అప్పుడు దూర్వాస మహర్షి కోపంతో నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్లిపోవుగాక అని శపిస్తాడు. దాంతో స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిపోతుంది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులై దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు. ఇంద్రుడు ఇతర దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని వివరిస్తారు. బ్రహ్మదేవుడు దేవతలనంతా వెంటబెట్టుకుని విష్ణువు దగ్గరికి వెళ్లి విషయాన్ని వివరిస్తారు. అప్పుడు విష్ణువు అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, తిరిగి సిరి సంపదలను పొందవచ్చని, అందుకోసం క్షీరసాగరాన్ని మదించాలని సలహా ఇస్తాడు. శ్రీహరి సలహాతో దేవతలు రాక్షసులతో కలిసి క్షీరసాగర మదనం చేస్తే అందులో నుండి హాలాహలం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు లక్ష్మీదేవి కూడా జనిస్తుంది. లక్ష్మీదేవి విష్ణువుని వరిస్తుంది. లక్ష్మీదేవి జననంతో ముల్లోకాల్లో సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులయ్యారు. ఇంద్రలోకంలో సిరి సంపదలు మళ్లీ వచ్చాయి. అప్పటి నుండి లక్ష్మీదేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తున్నారు. జై మాతాది అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి ఛానల్ని ఫాలో అయిపోండి.